మీరు చూస్తున్నారు వాయువ్య న్యూస్. మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవడం మాత్రం మర్చిపోవద్దు. స్వచ్ఛ గ్రామాలే లక్ష్యంగా స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమాన్ని ఈ నెల 17 నుండి వచ్చే నెల 2వ తారీఖు వరకు రాష్ట్రంలో 15 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత నినాదంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం రాజవరం పంచాయతీలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని మొదటి రోజే స్థానిక పంచాయతీ సర్పంచ్ గోసల అమ్మాజీ, సచివాలయం సెక్రటరీ కర్రి నాగసత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులతో పాటు సచివాలయం సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంకు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ఏడిద సురేష్, అలుగోలు జోగిరాజు, పట్టెం హరి, సూరుబాబు, సచివాలయం సిబ్బంది అయిన ఫిషరీస్ అసిస్టెంట్ తమలపాకుల సంజీవిని, సచివాలయం సర్వేయర్ చంద్రశేఖర్, సచివాలయం మహిళా పోలీసు మహమ్మద్ నూర్ సుల్తానా, విఆర్పి ఏడిద రమణబాబు, స్కూల్ హెడ్ మాస్టర్ తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సచివాలయం సెక్రటరీ కర్రి నాగసత్యనారాయణ మాట్లాడుతూ, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమాన్ని మహాత్మా గాంధీ గారి జన్మదినం అయినటువంటి అక్టోబర్ 2వ తారీఖు లోపు ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం వారు గ్రామ పంచాయతీలకు సూచించడం, దానిలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో ఈ నేటి నుంచి అంటే సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు గ్రామాలని పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు అవగాహన కల్పించడం, అదేవిధంగా స్వచ్ఛ రాయబారుల ద్వారా ప్రతి గ్రామంలోని డ్రైనేజీలను క్లియర్ చేయడం మరియు చెత్త వేసే ప్రదేశాలను గుర్తించి ఆ చెత్తను నిర్మూలించి ఆ చెత్తను సంపద తయారీ కేంద్రాలకు తరలించి అక్కడ ప్రాసెసింగ్ చేయడం ద్వారా మన గ్రామానికి నిధులు సమకూర్చడం మరియు ఇదే విధంగా ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి ప్రదంలో నడిపించాలంటే స్వచ్ఛత అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం. కాబట్టి ఈ 10 రోజులు మనం ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇంత దిగ్విజయంగా చేయడానికి సహకరించిన గ్రామ పెద్దలు సర్పంచ్ గారికి మరియు వార్డు సభ్యులకు, సచివాలయ సిబ్బందికి మరియు గ్రామ ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ.